అందరికీ నమస్కారం. టెట్ మరియు డిఎస్సి రాసే వారికి గతంలో వచ్చిన ప్రశ్నలు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే తప్పనిసరిగా ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనేది మనం పరిశీలించుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఒకటోది నూతన స్కీమ్ ఆటాలు ఏర్పడే ప్రక్రియ, అనుగుణ్యత, ఆపరేషన్, వ్యవస్థీకరణం, బహిరేషణం. నూతన స్కీమ్ ఆటాలు ఏర్పడే ప్రక్రియ, అనుగుణ్యత, ఆపరేషన్, వ్యవస్థీకరణం, బహిరేషణం. దీనిలో ఆన్సర్ జవాబు మనం పరిశీలించుకున్నట్లయితే నూతన స్కీమ్ ఆటలు అనగానే మనం అనుగుణ్యత అనేది గుర్తుకు రావాలి. అనుగుణ్యత. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఉత్పాదకత, శబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ 4 ఇవ్వటం జరిగింది. కౌమార దశ, మధ్య వయోజన దశ, ఉత్తర శైశవ దశ, పూర్వ వయోజన దశ. ఈ 4 మనం చూసుకున్నట్లయితే ఉత్పాదకత, శబ్దత అనగానే మనకి మధ్య వయోజన దశ అనేది గుర్తుకు రావాలి. మధ్య వయోజన దశ అనేది ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భాష వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉండటం అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. వచ్చినటువంటి 4 ఆన్సర్లలో మనం పరిశీలించుకున్నట్లయితే వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. వికాసం క్రమానుగతమైనది. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగను. ఈ 4 ఆన్సర్ 4వది వికాసం పరస్పర సంబంధంగా కొనసాగను. ఇది ఖచ్చితమైన ఆన్సర్ 4వది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలించుకున్నట్లయితే జుక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు ఎవరు? జుక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు ఎవరు అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 4 మనం చూసుకున్నట్లయితే 3వది డగ్ డేల్. డగ్ డేల్ అనే అతను జుక్స్ కుటుంబంపై అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మభావన ఏర్పడే దశ. ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ. చూసుకున్నట్లయితే దీంట్లో ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ అండి. 1వది ఖచ్చితమైన ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆత్మభావన ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్ ద్వి ఉపగమ పరివార సంఘర్షణలో తీసుకుపోయే నిర్ణయం. 4 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆన్సర్స్ 2 ఆకర్షణీయమైన లక్ష్యాల ఎంపిక, ఆకర్షణీయం కాని లక్ష్యాల ఎంపిక, బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాల ఎంపిక. అంటే 3వది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతం లేక శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించింది ఎవరు? సృజనాత్మక అనగా ఏదైనా కళ అంటే మన వెంటనే ఆన్సర్ ఇచ్చిన వాటిలో 1వదండి అచిన్సన్. అచిన్సన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సృజనాత్మకత అనగా ఏదైనా కళ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ పరిచ్ఛేదన ఉపగమనకు సంబంధించి సరికాని ప్రవచనం. పరిచ్ఛేదన ఉపగమనకు సంబంధించి సరిగాని ప్రవచనం. దీంట్లో 4 ఇచ్చినటువంటి ఆన్సర్లలో మనం చూసుకున్నట్లయితే 3వది దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. ఇచ్చినటువంటి మనం 4 ఆన్సర్లలో చూసుకున్నట్లయితే 2 ఆన్సర్ అవుతుంది విషయము అన్నమాట. ఇది ఖచ్చితమైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రో అండ్ క్రో ప్రకారం అభ్యాసనానికి ఆధారం. 1 పరిణితి, పరిసరం, ప్రేరణ, అనుభవం. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం అనేది చూసుకున్నట్లయితే మనం ప్రేరణ 3వదండి కరెక్ట్ ఆన్సర్ ప్రేరణ. క్రో అండ్ క్రో అంటే. నెక్స్ట్ క్వశ్చన్
తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ ఈ 4 ఇవ్వటం జరిగింది. దీంట్లో మనం పరిశీలించుకున్నట్లయితే చూడండి, కుంభాకార అభ్యసన వక్రరేఖ. కుంభాకార అభ్యసన వక్రరేఖ ఖచ్చితమైన రైట్ ఆన్సర్. 4వది నెక్స్ట్, అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. 4 ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆసక్తి అండి. ఆసక్తి ఉంటేనే మనకి ప్రేరణ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయటం దీనికి ఉదాహరణ. వైఖరి అభ్యసనం, నియమాల అభ్యసనం, క్రమయుత అభ్యసనం, సంపర్క అభ్యసనం. ఈ 4 మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ క్రమయుత అభ్యసనం. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయటం అనేది క్రమయుత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావటం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది అనేది మనం నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావటం అనేది భావాల సంపర్కం. 3వది భావాల సంపర్కం. రైట్ ఆన్సర్ భావాల సంపర్కం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపార్శ బదలాయింపు అనేది వివిధ విషయాలలో అభ్యసన బదలాయింపు జరగకపోవటం, ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండో వైపుకు బదిలీ చేయటం. అయితే ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండో వైపునకు బదిలీ చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి పరిణతికి సంబంధం లేదు. ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతం మనం చూసుకున్నట్లయితే 4 బ్రూనర్ బోధనా సిద్ధాంతం. బ్రూనర్ బోధన సిద్ధాంతం ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే క్రింది వానిలో పిల్లల అభ్యసనమును ప్రభావితం చేసే కుటుంబం కారకం కానిది. పిల్లల అభ్యసనంలో ప్రభావితం చేసే కుటుంబం కారకం కానిది 3వదండి, స్నేహితులు పరస్పర సంబంధాలు. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ. పుష్పం రంగు, త్రిభుజం ఆకారం, గంట శబ్దం, ప్రజాస్వామ్య భావన. మనం అమూర్త భావనకు ఉదాహరణ అంటే ప్రజాస్వామ్య భావన. 4వది రైట్ ఆన్సర్ ప్రజాస్వామ్య భావన. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలించుకున్నట్లయితే ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు. ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. పూర్ణత, సౌమ్యం, సమీప్యత, ప్రకాశత. దీనిలో ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 2వది ఏ, బి మరియు సి. ఏ పూర్ణత, సౌమ్యం, సమీప్యత ఇవి ఆన్సర్. నెక్స్ట్ 5 అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్దేశించే దశ. దీనిలో మనం చూసుకున్నట్లయితే అన్వేషించటం. రైట్ ఆన్సర్ అండి అన్వేషించటం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవటంలో ఇబ్బందులు పడటం అనేది డిస్లెక్సియా. ఇది నాడీకి సంబంధించిన సమస్య కాబట్టి డిస్లెక్సియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ. భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ కొఠారి కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ, ఎన్పిఈ 1986, ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ. ఆన్సర్ ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ 4వది అనమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలించుకున్నట్లయితే ఆర్టీ 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్. ఇది 6, 7, 8, 10. మన ఆన్సర్ చూసుకున్నట్లయితే 8వదండి. 8వ సెక్షన్ మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలించుకున్నట్లయితే ఎన్ఈపి 2020లో పాఠశాల విద్య గురించి తెలియజేసే చాప్టర్లు ఏవి? ఎన్ఈపి 2020లో పాఠశాల విద్య గురించి తెలియజేసే చాప్టర్లు గురించి మనం అడిగినట్లయితే ఆన్సర్లు చూడండి. దీనికి ఆన్సర్ 1, 8 చాప్టర్స్ గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ
అంటే ఏమిటి? ఎన్సిఈఆర్టీ. మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్లలో పరిశీలించండి. ఈ 4గిట్లో ఆన్సర్ రెండోది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐసింక్ అనే పరికరం మొబైల్ పరికరమా, డౌన్లోడ్ మీడియానా, యాంటీవైరసా, వీడియో ఎన్కౌంటరా? ఆన్సర్ చూసుకున్నట్లయితే మొబైల్ పరికరం. ఐసింక్ అనేది మొబైల్ పరికరం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ దీనిలో క్రింది వానిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది మనం ఒకసారి చూసుకున్నట్లయితే డౌన్ సిండ్రోమ్, కెట్రినిజం, ఫినైల్ కిటోన్యూరియా, టర్నర్ సిండ్రోమ్. దీంట్లో ఆన్సర్ టర్నర్ సిండ్రోమ్ మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది మనం ఒకసారి చూసుకోండి. క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది మనం ఒక్కసారి దీంట్లో చూసుకున్నట్లయితే ఆన్సర్ ట్రోజన్ హార్సా, టైమ్ బాంబా, ఫైల్ డిస్ట్రాయర్. 4 ఫ్రీవేర్ అండి. ఫ్రీవేర్ కంప్యూటర్ వైరస్ కానిది ఫ్రీవేర్. నెక్స్ట్ క్వశ్చన్ లెర్నింగ్ ఎల్ఈపి ప్రధాన లక్ష్యం. ఎల్ఈపి అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్కి ప్రధాన లక్ష్యం చూసుకున్నట్లయితే విద్యార్థులు అభ్యసన ఫలితాలు పెంపు. నెక్స్ట్ క్వశ్చన్ జయమను పేరు భారతంలో కాక పురాణంలోకి వర్తించును. దీనిలో ఆన్సర్ చూడండి. మనం ఇక్కడ క్వశ్చన్ పై గద్యానికి అనుసరించి జయ అను దేనికి పేరు అని అడగటం జరిగింది. కాబట్టి ఇక్కడ భారతమునికే కాక అన్నాడు. కాబట్టి ఇక్కడ జయ అని పేరు భారతానికి వర్తిస్తుంది. సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అక్కడ పైన గద్య భాగం ఇవ్వటం జరిగింది. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఆనంద గోత్రులకు గురించి సరైన దానిని గుర్తించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరి ధ్వజసింహం గోలము ఆన్సర్ ఖచ్చితమైన. నెక్స్ట్ ఓగునోగు మెచ్చు అనగా అనేది మనం ఇక్కడ ఇది మనం చూసుకున్నట్లయితే ఈ విశ్వదాభిరామ వినురమామ పద్యాలు మీరు చదవండి. ఒకసారి చూసుకున్నట్లయితే దీనిలో 3వది చెడ్డవాడినే మెచ్చుకుంటాడు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పై పద్యం అనుసరించి ఒంటరిగా ఇక్కడికి వెళ్ళరాదు. ఎక్కడికండి? వ్యర్థమైన కొలువుక, దేవాలయం అధికారంక, దుర్జుల వద్దక, అడవికి వెళ్ళకూడదు. అడవికి ఒంటరిగా వెళ్ళరాదు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నిష్కుల భారత జాతికి నేడైన బోధప్రియ అనే అంబేద్కర్ను కొనియాడింది. చూసుకున్నట్లయితే ఇది మనం గుర్రం జాస్వా, ఎడ్లూరు సుధాకర, బొయ్య జంగయ్య, బొయ్యి భీమన్న గారు నిష్కుల భారత జాతికి నీడైన బోధప్రియ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాగు కొండవాగు పాఠ ప్రక్రియ గేయమ, వచన కవిత, లేఖన, సంభాషణ. కొండవాగు ఈ పాఠం ఎక్కడదో చూడండి. కొండవాగు అనేది లేఖ అనే పాఠం నుంచి రావడం జరిగింది ఈ కొండవాగు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిసినట్లు పై సామెతకు ఖాళీలో సరైన పదాలంటే రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిసినట్లు అంటే ఇక్కడ 1వదే ఆన్సర్ రైట్ అనమాట. 37వది రోట్లో రోకటి ఇది 1వది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దుర్బులకు సహాయం చెయ్యని ఎడ కొరగా దెందుకు మనుజును మనుగడ. ఈ గయ్యం భక్తులు గల పాఠం. ఈ పాఠం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. పరివర్తన మంచి బాలుడు, సహాయం గోపాల్ తెలివి. వీటిలో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే మంచి బాలుడు, దుర్భురులకు సహాయం చేయని ఎడ ఇది మంచి బాలుడు. నెక్స్ట్ క్వశ్చన్ కదలక మెదలక ఉండే వారిని ఈ జాతీయంతో పోలుస్తారు. కదలక మెలక ఏదండి? మన్ను తిన్న పాము కదలకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కదలక మెదలక ఉండే వారిని మన్ను తిన్న పాము దానితో మనం పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. ఇది దేంట్లో మనం చూసుకున్నట్లయితే కులమ కన్నా మిగులు గుణము ప్రధానంబు,
పదములెన్నియు పరమార్థం ఒకటే, బ్రతుక వచ్చుగాక బహుబంధములైన మాట కన్నా నెంచ మనసు దృఢము. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ అనేది మనం చూసుకున్నట్లయితే 4దండి, మాట కన్నా నెంచ మనసు దృఢము. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పరివర్తన అర్థం. పరివర్తన అంటే ఇక్కడ మార్పు అండి, మార్పు రావాలి. పరివర్తన అంటే మార్పు రావాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 41ది మార్పు ఆన్సర్. మార్పు అండి, ఖచ్చితమైన ఆన్సర్ మార్పు. ఎందుకంటే పరివర్తన చెందాలి. ఆ పరివర్తన అంటే మార్పు రావాలి, మనిషిలో మార్పు అనేది రావాలి. ఇది ఖచ్చితమైన ఆన్సర్, మార్పు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్గా ఇవ్వడం జరిగింది ప్రశ్నలు, ప్రశ్నకి ఆన్సర్లు కూడా. కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. ఇక్కడ పద్మశ్రీ తోటి షేక్ నాజర్ గారిని గౌరవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆనలం పర్యాయ పదాలు. ఆనలం నీరు, జలం, గాలి, వాయువు, అగ్ని, వాయుని, మారుతం, ప్రభంజనం. ఆనలం చూసుకుంటే అగ్ని, వాహిని అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది కురు, చురు, కడు, నడు, నిడు శబ్దాలలో ఉన్న ఈ అక్షరాలు అచ్చు పరమైతే ద్విరుక్త కటాకారం ఆదేశంగా వస్తుంది. 4దండి, బండిరా ప్లస్ డా అన్నమాట. బండిరా డా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దిగు సమాన పదాలు గుర్తించండి. సన్ముఖుడు, సన్ముఖాలు, త్రినేత్రుడు, త్రినేత్రాలు. ఆ ఈ ఉంది, రెండోది ఆ ఈ ఈ ఆ ఈ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే దిగు సమాన పదాలను గుర్తించండి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ ప్లస్ ఈ, రెండో ఈ అండి, రెండో ఈ. నెక్స్ట్, వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది చూడండి, ఇక్కడ వారు గొప్ప విద్యావంతులు. ప్రథమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష ఏకవచనం. కాబట్టి ఇక్కడ రెండోది ప్రథమ పురుష బహువచనం. నెక్స్ట్ క్వశ్చన్, అనుష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలు గల పాఠం. ముగ్గుల్లో సంక్రాంతి, కొండవాగు, ఇట్ ఈజ్ పండగ, మమకారం. మనం చూసుకున్నట్లయితే అనుష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలు గల పాఠం. 1దండి, ముగ్గుల్లో సంక్రాంతి, ముగ్గుల్లో సంక్రాంతి. నెక్స్ట్ క్వశ్చన్, చల్లని ప్రభాత పవనం ఒంటిని తాగుతూ కన్నతల్లి స్పర్శల హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం మనం చూసుకున్నట్లయితే కన్నతల్లి స్పర్శ, చల్లని ప్రభాత పవనం హాయినిస్తుంది ఒంటిని తాగుతూ. దీనిలో కరెక్ట్ ఆన్సర్ 2, చల్లని ప్రభాత పవనం. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వారణాసి, బుద్ధగయ, ప్రయాగ, లుంబిని. మనం చూసుకున్నట్లయితే బుద్ధగయ, బుద్ధుడు అని వచ్చింది కాబట్టి ఇక్కడ బుధగయ. క్రింది వాటిలో తాళవ్యం, రాన, ల య. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో తాళవ్యం. 4దండి య అన్నమాట. తాళవ్యం అంటే య. నెక్స్ట్ క్వశ్చన్, దర్శనం. ఈ పదానికి నానా అర్థాలు. దర్శనం అంటే చూడటం అండి, దర్శనం. కాబట్టి ఇక్కడ కన్ను, నేత్రం, చూపు, బుద్ధి, నయనం, నేత్రం, కీర్తి, చూపు. ఆన్సర్ చూపు, బుద్ధి. రెండోది దర్శనం అంటే చూపు, బుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మధ్య గురువు గలగనం. మనం నేర్చుకోవాలండి. సాన, రాన, జాన, నాన. క్రింది వాటిలో మధ్య గురువు గల గణం. మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం పరిశీలించుకున్నట్లయితే సా, రా, జ, నా, జ అనమాట. మధ్య గురువు అంటే జ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ, ఝ, ధ, భ అనునవి అంతస్తాలు, అనునాసికాలు, వర్గ యుక్కులు, ఉస్మాలు. కాబట్టి దీంట్లో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే 3దండి, వర్గ యుక్కులు, వర్గ యుక్కులు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో
సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఈ క్వశ్చన్ ఆన్సర్కి సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి అంటే ఒకటోదండి చూడండి. రెండోది చూసుకున్నట్లయితే పద్మ నిద్రలేచి స్నానం చేసింది మరియు బడికి వెళ్ళింది. తప్పు. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఒకటి రైట్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రవణానికి పఠనానికి లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది. దృష్టి లేఖనం, ఉక్త లేఖనం, వరవడి, ఉక్త రచన. దీనిలో ఈ నాలుగిట్లో మనం చూసుకున్నట్లయితే రెండోదండి ఉక్త లేఖనం కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అనుమానోపపత్తి పద్ధతికి గల పేర్లు. సంప్రదాయ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, శాస్త్ర పద్ధతి. ఈ రెండిట్లో అండి రెండు ఆన్సర్స్ కాబట్టి రెండు పదాలకి మన ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. ఒకటిది ఆ అండి అంటే ఆధునిక పద్ధతి, రెండవది ఉదాహరణ పద్ధతి. కాబట్టి ఇక్కడ మన ఆన్సరు 3 అని పెట్టుకోవాలండి. రెండో ఆ ఈ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కృత్యాలను స్వయంగా నిర్వహించటం అనే మాత్రం అనే సూత్రం ఆధారంగా గల బోధన పద్ధతి. కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధన పద్ధతి కిండర్ గార్డెన్. నెక్స్ట్ ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది ఎవరు? చూడండి, ప్రొబెల్, వెబ్స్టర్, ఆల్బర్ట్ హ్యూమ్స్. దీనిలో ఆన్సర్ వెబ్స్టర్ అన్నది రెండోది ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విరోచనాలు మరియు మలేరియా వంటి వ్యాధులకు కారకం. విరోచనాలు మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోనా, శైవలాలు. మూడోదండి ప్రోటోజావా. నెక్స్ట్ పిల్లలను కనే జంతువులను ఇలా అంటారు. అండోత్పకాలు, నిశాచరాలు, దివాచరాలు, శిశోత్పకాలు. ఇక్కడ శిశోత్పదాకాలు కాబట్టి 4వది ఆన్సర్ రైట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొరుకుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకత. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొరుకుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకత. చూడండి, ఆన్సర్ 4 ఇవ్వటం జరిగింది. నైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. ఆన్సర్ దొర్లుడు ఘర్షణ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిఎన్జి యొక్క విస్తృత రూపం. కంప్లీట్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, కార్బన్, నైట్రోజన్ గ్యాస్. రెండోది కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాలండి సత్పూర జాతీయ ఉద్యానవనం. అనమాట. నెక్స్ట్ షూటింగ్ స్టార్స్గా పిలువడే ఖగోళ వస్తువులు. షూటింగ్ స్టార్స్ అంటే అండి చుక్కలు. కాబట్టి చుక్కల ఉల్కాల మనం ఉల్కాలు ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలించుకున్నట్లయితే ఇంట్లో వాడే సంప్రదాయ సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేది 2 ధ్రువాలు 1 ఫిలమెంట, 1 ధ్రువం 2 ఫిలమెంట్ల, అనేక ధ్రువాలు 1 ఫిలమెంట్, 1 ధ్రువం 1 ఫిలమెంట్. దీనిలో ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే 2 ధ్రువాలు 1 ఫిలమెంట్ అనమాట. 1 ఆన్సర్ రైట్. నెక్స్ట్ కార్బుల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి. ఛాతిలోన, వెన్నుముక, మణికెట్టు, పుర్రె. ఆన్సర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో 3దండి మణికట్టులో కార్బుల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంతాలకు సంబంధించిన సరైన వాక్యము. అయస్కాంతాలకు సంబంధించిన సరైన వాక్యము అని మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇక్కడ 4 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. రెండోది స్వేచ్ఛగా విరలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను చూపును.
నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని వడబోయు నెఫ్రాన్ యొక్క భాగం. రక్తాన్ని వడబోయు నెఫ్రాన్ యొక్క భాగం మనకి 4 ఇవ్వటం జరిగింది. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్ ఉండదండి, గ్లోమరులస్. గ్లోమరులస్ రైట్ ఆన్సర్. రైతులు కోతలు కోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు. ఇది సింపుల్ అండి, కొడవలండి. రైతులు కోతలు కోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు. పార కాదు, నాగలి కాదు, తుల్లిక్క కాదు, కొడవలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ అండి, ప్రపంచ జల దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవం అండి, ఇది ఎప్పుడండి? మార్చి 22వ తారీఖు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మార్చి 22వ తారీఖు మాత్రమే ప్రపంచ జల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి స్కూల్స్ ముగించే ముందు అనమాట, మార్చి 22. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం. భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం వరకు. 4ది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలోని మొనాజైట్ ఇసుక నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్న అణుఖనిజం. ఇక్కడ అణుఖనిజం అంటే మీరు బాగా చూసుకున్నట్టయితే యురేనియం, కోబాల్ట్, థోరియం, ప్లూటోనియం. అందరూ యురేనియం అని పెడతారు, తప్పండి, థోరియం. మనం చూసుకున్నట్లయితే సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మీరు ఇక్కడ ఒకసారి పరిశీలించండి. సతత హరిత అరణ్యాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఆన్సర్లో చూసినటువంటి 3వదండి, అంటే ACD అనమాట. ACD అనమాట. ఇది కరెక్ట్మైన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. కాబట్టి ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే కల్పకం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర, రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్, కైగా కర్ణాటక. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ అండి, తప్పు. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు. గుప్తవార, ఢిల్లీ సుల్తాన్లు, మౌర్య, మొఘల్. చూసుకున్నట్లయితే ఇక్కడ మొఘల్ చక్రవర్తి అండి ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని భాగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం. విస్తీర్ణంగా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సరు 6, 7, 8, 9. మన కరెక్ట్ ఆన్సర్ 2 అండి, అంటే 7వది స్థానం 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది? 150, 121, 163, 153. రైట్ ఆన్సర్ 158 3A ప్రకారం అండి. 158 3A ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, నగర పంచాయతీ నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నగర పంచాయతీ నిర్మాణంకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి అన్న. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే 2వది 2 అంటే BCD అనమాట. BCD రైట్ ఆన్సర్. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధిలో లక్ష్యాలలో SDGలో 2వది. SDG. S అంటే సుస్థిరాభి అభివృద్ధిలో లక్ష్యాలలో 2వది ఆకలిని అంతం చేయటం. ఆకలిని అంతం చేయటం అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు. ఏ సంవత్సరంలో రాశారు? ఏ సంవత్సరంలో? 4వది 1873లో రాయటం జరిగిందండి. 1873. కాబట్టి 4వది ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి. సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం అండి. నిర్మాణాత్మక
మూల్యాంకనం, రైట్. నెక్స్ట్, అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది ఒక సాధారణీకరణం. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి, ఇది సాధారణంగా ఉంటుంది కాబట్టి 1 ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి నువ్వు సూర్యుని వలె ప్రకాశించవలనంటే మొదట నువ్వు సూర్యుని వలె మండాలి అని చెప్పిన వారు. నువ్వు సూర్యుని వలె ప్రకాశించవలనంటే మొదట నువ్వు సూర్యుని వలె మండాలి అని చెప్పిన వారు ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి వారి పుస్తకాన్ని ఒకసారి చదవండి, ఏపీజే అబ్దుల్ కలాం గారి. నెక్స్ట్, విషయ అవగాహనకు సంబంధం లేని అభ్యాసన సూచికను గుర్తించండి. విషయ అవగాహనకు సంబంధం లేని అభ్యాసన సూచికను గుర్తించండి. ఇక్కడ 4 ఇవ్వడం జరిగిందండి. చూడండి, నివేదికలను తయారు చేయటం. విషయ అవగాహన సంబంధం లేని అభ్యాసన అంటే నివేదికలు తయారు చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును తయారు చేయటంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్టు. ఒక వస్తువును తయారు చేయటంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్టు విధాన చార్టు, వంశవృక్ష చార్టు, వ్యవస్థాపక క్రమ చార్టు, స్ట్రీమ్ చార్టు అంటే విధాన చార్ట్ అన్నమాట. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలని చెప్పి మంచి ప్రశ్నపత్ర లక్షణం. అన్ని బోధన అంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలని చెప్పింది. 3దండి వ్యాపకత. వ్యాపకత అంటే 3ది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్న వారు ఎవరు? ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్న వారు ఎవరంటే మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ అనటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.